హాయ్ గైస్, ఈ రోజు మనం క్షణక్షణం ఉత్కంఠ రేపే ఒక మలయాళం సినిమా చూద్దాం. ఈ సినిమాలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఈ సినిమా పేరు వాయ్. ఇది 2017లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ ను చూపించారు. అందులో ఒక లేడీ తన దుస్తులన్నీ రెడీ చేస్తోంది. వెంటనే తన భర్తకు కాల్ చేసి అన్ని ప్యాక్ చేసా అని చెప్పింది. ఎందుకంటే ఈ రోజు రాత్రే వీళ్ళు ఈ ఊరు నుంచి బయలుదేరుతున్నారు, బెంగళూరుకు వెళ్ళబోతున్నారు. అప్పుడు వాళ్ళ పాప వచ్చింది. టెడ్డీ బేర్ తో బాగా ఆడుతోంది. టెడ్డీ బేర్ తో ఆడుతున్న క్రమంలో అది బాల్కనీ నుంచి కింద పడిపోయింది. ఆ టెడ్డీ బేర్ ని ఒక అతడు పట్టుకున్నాడు. ఇతని పేరు షైజు. ఇతడు ఒక ఆటో డ్రైవర్. ఈ అపార్ట్మెంట్ కు ఆపోజిట్ లో ఉన్న ఆటో స్టాండ్ లో అతడు ఉంటాడు. అతడు చాలా మంచివాడు, మిగతా వాళ్లకు సాయం చేయాలనే గుణం ఉన్నవాడు. ఆ బొమ్మను చూడగానే తీసుకొచ్చి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీకి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా హీరో హీరోయిన్ ను చూపించారు. వీరి పేరు అరుణ్, టీనా. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ చూసాం కదా, దాని కిందే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో ఉన్న షాప్ కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక టీనా ఫోన్ తో హీరో ఫోటోలు తీస్తున్నాడు. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటుంటే ఆ షాపింగ్ మాల్ లోనే ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఎవరు చూడని క్రమంలో టీనాను ఫోటోలు తీస్తున్నారు. సడన్ గా అరుణ్ ఇది గమనించాడు. నేరుగా ఆ ముగ్గురు అబ్బాయిల దగ్గరికి వెళ్ళాడు. మీరు ఫోటోలు తీయడం నేను చూశాను, దయచేసి ఆ ఫోటోలు డిలీట్ చేస్తారా అని అడుగుతున్నాడు. అందులో ఒక అబ్బాయి బాగా నటిస్తున్నాడు. ఏంటి ఫోటోలా? మేం తీసామా? మాకేం తెలియదు అని అంటుంటే, సరే మీరు ఫోటోలు తీయలేదు కదా, మీ ఫోన్ ఇవ్వండి నేను చెక్ చేస్తా అని అరుణ్ అన్నాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆ ముగ్గురు అబ్బాయిలో ఒక అతడు షార్ట్ టెంపర్ లా ఉన్నట్లున్నాడు. ముందుకు వచ్చి ఏంటి ఫోటోలు తీసాం అయితే ఏంటి అంటున్నాడు. ఇక గొడవ వద్దు అని అరుణ్, టీనా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అప్పుడు కూడా ఈ ముగ్గురు వీళ్ళనే ఫాలో అవుతూ వెనక నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇది చూసి అరుణ్ కు చాలా కోపం వచ్చింది. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి ఫోటో తీసుకుని ఆ ముగ్గురు అబ్బాయిలతో నడి రోడ్డుపై గొడవ పడుతున్నాడు. ఇదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూశారు. అప్పుడు ఆటో డ్రైవర్ షైజు తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చి వీళ్ళని ఆపుతున్నాడు. అప్పుడు ఆ ముగ్గురులో ఉన్న షార్ట్ టెంపర్ అబ్బాయి ఏమంటున్నాడంటే, రే మా పైన నువ్వు చెయ్యేసావు కదా, నీ కళ్ళ ముందే నీ గర్ల్ ఫ్రెండ్ ను ఎత్తుకెళ్తావురా అంటున్నాడు. ఆ మాట అని అతడు కొంచెం కూడా కాలేదు. కొంచెం సేపట్లోనే ఇద్దరు వచ్చి హీరోయిన్ ను ఎత్తుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఆ బండి వచ్చిందో ఏమో కానీ సడన్ గా ఇద్దరు దిగారు. చాలా వేగంగా వెళ్లిపోయారు. ఇది చూసిన హీరో, ఆ ఆటో స్టాండ్ లో ఉన్న వాళ్ళు ఆ బండిని వెంబడిస్తూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బండి ఎక్కడికో వెళ్ళలేదు, ఈ అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. టీనాని తీసుకుని ఇద్దరు అపార్ట్మెంట్ లోపలికి వెళ్లారు. ఇది చూసిన హీరో, ఆటో డ్రైవర్, అతని ఫ్రెండ్స్, పక్క షాపుల వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లారు. కానీ లోపలికి వెళ్లి చూస్తే ఆ కిడ్నాపర్స్ కనిపించట్లేదు, టీనా కనిపించట్లేదు. మనిషి ఒక వైపు వెళ్లి మొత్తం వెతుకుతున్నారు. ఆ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం షాపులే ఉన్నాయి. ఒకరు షాప్ లో వెతుకుతున్నారు, ఇంకొకరు పార్కింగ్ లాట్ లో వెతుకుతున్నారు. ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే ఆ అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే షాపులు ఉంటాయి, మిగతా అన్ని కూడా నివాస స్థలాలు. అందువల్ల పైన ఒక ఫ్లాట్ లోకి వెళ్లి టీనాను వెతుకుతున్నాడు హీరో. ఇది చూసి ఫ్యామిలీ మెంబర్స్ భయపడిపోయారు. ఎవర్రా నువ్వు? సలీం అన్న, త్వరగా రా, వీడెవడో లోపలికి వచ్చాడు అని అంటున్నారు. ఇప్పుడు సలీం ను చూపించారు. ఇతడు ఈ కుటుంబం యొక్క పెద్ద. అతడు కూడా హీరోను చూసి అరిచాడు. అప్పుడు సెక్యూరిటీ పైకి వచ్చాడు. తమ్ముడు, ఇలాంటి చోటుకు నువ్వు రాకూడదు అని తీసుకెళ్తున్నాడు. హీరో గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చాడు. అక్కడే ఆటో డ్రైవర్, పక్కనున్న షాపుల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మొత్తం వెతికారు, కానీ ఎక్కడా టీనా కనిపించట్లేదు. ఆమెను ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు అని వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ అపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ వచ్చాడు. ఏంటి సమస్య ఏంటి అని అడుగుతున్నాడు. ఇద్దరు కిడ్నాపర్స్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని ఏ అపార్ట్మెంట్ లోకి దూరారు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కనిపించట్లేదు అని అంటుంటే ఆ సెక్రటరీ భయపడకండి అని చెప్పాడు. నేను సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలో మీరు ఆలోచించండి అని చెప్పాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తానని చెప్పాడు కదా. అతడు నేరుగా అదే కాంప్లెక్స్ లో ఉన్న జేజే ఫినాన్స్ అనే కంపెనీకి వచ్చాడు. ఆ షాప్ లో పనిచేసే లేడీ స్టాఫ్ ఒక ఆమె దాన్ని క్లోజ్ చేస్తోంది. అక్కడికి వెళ్లి సలీం సార్ లేరా అని ఆ సెక్రటరీ అడుగుతున్నాడు. ఆయన ఇప్పుడే పైన ఇంటికి వెళ్ళాడు, నన్ను షాప్ క్లోజ్ చేయమని చెప్పాడు అని ఆమె అంటోంది. సీన్ కట్ చేస్తే ఆ సెక్రటరీ సలీం ను మీట్ అయ్యాడు. సార్, కింద ఒకే సమస్యగా ఉంది సార్. ఎందుకంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. వాళ్ళు ఇదే అపార్ట్మెంట్ లోకి వచ్చారట. అందువల్ల పోలీసు, మీడియా అని మొత్తం కలవరంగా ఉంది కింద అని చెప్తున్నాడు. కానీ ముందే మీరు ఒక మంచి పని చేశారు సార్. ఈ కలవరం జరగడానికి ముందే సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయమని చెప్పారు. అలా చేయడం మంచిదైంది. ఈ కేసుల్లో మీరు ఇరుక్కోక ముందే ఏదైనా చేయండి సార్ అని అతను అంటున్నాడు. అప్పుడు ఆ సలీం కోప్పడుతున్నాడు. ఏంటయ్యా, నా క్లయింట్స్ అంతా కూడా పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళందరికీ ప్రైవసీగా ఉండాలని చెప్పే నేను సీసీటీవీ కెమెరా
ఫుటేజీలను ఆఫ్ చేయమని చెప్పాను. ఇది నీ సమస్య, నీ సమస్యలోకి నన్ను లాగొద్దు అంటున్నాడు సలీం. సీన్ కట్ చేస్తే కింద పోలీసులు వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు హీరో. అప్పుడు పోలీసు ఏమంటున్నాడంటే ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు, కనిపెడదాంలే, ఏం భయపడకండి అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే పైనుంచి ఒక అమ్మాయి టెడ్డీ బేర్ ను పడేసింది కదా, అది తీసుకెళ్లడానికి ఆ లేడీ కిందకు వచ్చింది. కిందికి వచ్చిన ఆమె కింద జరుగుతున్నదంతా చూసింది. ఇప్పుడు పైకి వెళ్తోంది. ఈమె పైకి వెళ్తున్న క్రమంలో పాపు అని ఒక కొత్త క్యారెక్టర్ ను చూపించారు. అతడు ఏం చేశాడంటే కారిడార్ లో ఒకడు బ్యాగ్ వేసుకుని డౌట్ఫుల్ గా అటు ఇటు తిరుగుతున్నాడు. అతన్ని బాగా కొట్టి ఒక చోటుకు లాక్కెళ్తున్నాడు. ఇదంతా కూడా బొమ్మ తీసుకోవడానికి వచ్చిన లేడీ చూసింది. ఆమె గమనిస్తుందని పాపు గమనించాడు. ఏంటి అలా చూస్తున్నావు, మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు అని బెదిరించాడు. ఇప్పుడు అతన్ని కొట్టి ఆపోజిట్ లో ఉన్న ఒక ఫ్లాట్ లోకి తీసుకెళ్లాడు ఈ పాప్. అక్కడ టార్గెట్ అనే పేరున్న ఒక అతన్ని చూపించారు. ఇతడు ఒక పెద్ద రౌడీ. ఇతని యొక్క అసిస్టెంటే ఈ పాప్. ఈ టార్గెట్ ఈ పాపు ఈ ఇద్దరు కూడా సలీం అని ఒక అతడు ఉన్నాడు కదా, అతని కింద పనిచేస్తుంటారు. బయట తిరుగుతున్న ఆ అబ్బాయిని బాగా కొట్టి విచారిస్తున్నారు. ఇలా విచారిస్తున్న క్రమంలోనే ఇక్కడే ఒక ఎక్స్ ఎంపీ ఉండడం చూపించారు. యాక్చువల్ గా ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే సలీం ను చూసాం కదా, అతని ఫినాన్స్ కంపెనీలో ఒక ఆమె పనిచేస్తోంది కదా, ఆమెతో అలా ఇలా ఉండడం కోసం అతడు ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్ గా ఇదంతా అరేంజ్ చేసింది సలీమే. దీనికి కాపలాగా బయట టార్గెట్ అనే అతడు ఉన్నాడు. ఇప్పుడు ఒక అతన్ని పట్టుకొచ్చారు కదా, అతన్ని బాగా కొట్టడంతో అతడు ఒక విషయం చెప్పాడు. అదేంటంటే ఈ టార్గెట్ అనే వాడికి చాలా మంది శత్రువులు ఉన్నారు. అందులో ఒక శత్రువు 3 కార్లలో తన అనుచరులను తీసుకొచ్చి ఇతని కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. లోపల టార్గెట్ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికే ఇతన్ని పైకి పంపించారు. ఇప్పుడు ఆ ఇన్ఫార్మర్ ని తీసుకెళ్లి బాత్రూమ్ లో వేసి లాక్ చేశారు. ఈ విషయం అంతా కూడా అక్కడికి వచ్చిన ఎక్స్ ఎంపీ సలీం కు కాల్ చేసి మొత్తం చెప్పేశాడు. సీన్ కట్ చేసి మళ్ళీ కింద చూపించారు. ఇడ్లీ దుకాణం పక్కన ఒక అతడు వాచ్ చేస్తున్నాడు. అతడు నేరుగా కారు ఆగింది, అక్కడికి వెళ్ళాడు. సార్, లోపలికి వెళ్ళిన వ్యక్తి రాలేదు, అయితే తప్పకుండా టార్గెట్ లోపలే ఉండి ఉంటాడు, మనం లోపలికి వెళ్లి అతన్ని వేసేద్దామా అని గడ్డపోడిని చూస్తూ అతడు అడుగుతున్నాడు. యాక్చువల్ గా ఈ గడ్డపోడే ఈ టీమ్ కు హెడ్. అతడేం చెప్తున్నాడంటే, రే మెంటల్, చూసావా చుట్టూ మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, కొంచెం ఓపికగా ఉండరా, వాడు లోపలే ఉన్నాడు కదా, ఎలాగూ బయటకు వచ్చి తీరాలి, బయటకు రాగానే వేసేద్దాం అంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే వెనకగా ఒక పోలీస్ జీప్ వచ్చింది. ఆ పోలీస్ జీప్ ను చూడగానే వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఆ జీప్ లో వచ్చింది ఎవరంటే ఈ ఏరియా యొక్క ఇన్స్పెక్టర్. అప్పుడు హీరో ఆటో వాళ్ళు జరిగిన విషయం అంతా అతనికి చెప్తున్నారు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ లోపలికి వచ్చి, సార్, ఈ అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు, పోలీసు కేసు అని ఇదేదైనా పెడితే మాకు చాలా నష్టం కలుగుతుందండి. యాక్చువల్ గా అమ్మాయి కనిపించట్లేదని చెప్పగానే అన్ని సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేశాను, అలా ఎవరు అపార్ట్మెంట్ లోపలికి రాలేదు సార్ అని అతడు అంటున్నాడు. అప్పుడు ఆ పోలీసు, ఓ అలాగా, అయితే అపార్ట్మెంట్ లోపల ఉన్న వాళ్ళే ఎందుకు కిడ్నాప్ చేసి ఉండకూడదు, యో మేము ఎలా విచారణ చేయాలో నువ్వేం చెప్పనవసరం లేదు, మర్యాదగా లోపలికి వెళ్ళయ్యా అంటాడు ఆ పోలీస్. అప్పుడు అతడు నేరుగా సలీం దగ్గరికి వెళ్ళాడు. సార్, నేను వేరే సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశానని చెప్పాను, పోలీసు వచ్చి అడిగితే ఎలాగోలా సర్ది చెప్పండి సార్ అని అతడు అంటున్నాడు. యో పిచ్చోడు వాయ్యా నువ్వు, అలాగే పోలీసులు వచ్చి చెక్ చేసినా కూడా సర్వర్ ఖరాబ్ అయిపోయింది, అది వర్క్ కాలేదు ఇది వర్క్ కాలేదు అని చెప్పాల్సింది కదా అంటున్నాడు. ఫుటేజ్ చూశానని చెప్పావు వేరే, నా మొహం చూడకయ్యా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు. సీన్ కట్ చేసి ఎక్స్ఎంపీని చూపించారు. అతడు జాలీగా వచ్చిన పని చేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయికి ఇదంతా నచ్చట్లేదు. ఆమెకు నచ్చకుండానే సలీం అనే అతడు ఫోర్స్ చేయడం వల్ల ఇందులోకి దిగింది. ఇదే టైంలో సలీం నేరుగా వచ్చాడు. ఎక్స్ఎంపీతో ఏమంటున్నాడంటే, కింద ఒక సమస్యగా ఉంది, టార్గెట్ ను వెతుక్కుంటూ ఒక గ్రూప్ వచ్చింది, వాళ్ళతో మనకు పెద్ద సమస్య లేదు, కానీ కింద ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందట, అందుకోసం పోలీసులు వచ్చారు, మీరు వేరే ఎక్స్ఎంపీ ఇక్కడే ఉంటే ఏదైనా సమస్య అవుతుందేమో, అందువల్ల మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని సలీం చెప్తున్నాడు. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, సరే సరే వెళ్ళిపోతాను, కానీ దానికంటే ముందు రాత్రి గుర్తుంటుంది కదా, కోర్టులో డబ్బు ట్రాన్సాక్షన్ కాబోతోంది, ఏదైనా తేడా వచ్చిందంటే నీ తల నా తల ఎగిరిపోతాయి అని అంటుంటాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత సలీం ఈ అమ్మాయిని చూశాడు. ఏమ్మా, ఇక నీకేం పని లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆ టార్గెట్ ఏమంటున్నాడంటే, సలీం గారు, నేనిప్పుడు బయటికి వెళ్ళలేను, కొంచెం సేపు నాకు కంపెనీ ఇవ్వమని చెప్పండి అంటుంటాడు. అప్పుడు సలీం, సరే ఇతని కాసేపు చూసుకోమ్మా అని చెప్పాడు. ఇప్పుడు సలీం బయటకు వచ్చాడు. అక్కడ పాప్ ఉన్నాడు. అతడు సలీంతో ఏమంటున్నాడంటే, సార్, ఇంతకు ముందు ఒక ఇన్ఫార్మర్ కొట్టి ఒక చోట బంధించాను, అలా అతన్ని కొట్టేటప్పుడు ఎదురుగా ఉన్న లేడీ చూసింది, ఏదైనా సమస్య అవుతుందా సార్ అంటున్నాడు. అదంతా పెద్ద సమస్య ఏం కాదురా, ఆ లేడీ యొక్క హస్బెండ్ నా దగ్గర చాలా డబ్బు అప్పుగా తీసుకున్నాడు, రేపు ఉదయం అతడు డబ్బు గాని ఇవ్వకపోతే
చూస్తే నీ భార్యని ఎత్తుకెళ్తామని చెప్పాను, అందువల్ల ఆ కుటుంబంతో మనకేం సమస్య రాదు అని చెప్పాడు. ఈ సలీం అనేవాడు అండర్ వరల్డ్ లో చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. సీన్ కట్ చేసి ఆ టెడ్డీ బేర్ ఫ్యామిలీని చూపించారు. ఆ కుటుంబ పెద్ద మోహన్ ను చూపించారు. యాక్చువల్ గా ఈ రాత్రికి రాత్రే వాళ్ళు ఊరొదిలి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే సలీం దగ్గర అప్పు తీసుకున్నారు కదా, ఆ సమస్య వల్లే వెళ్ళాలని అనుకుంటున్నారు. అప్పుడు పాప అడుగుతోంది, మనం ఎప్పుడు నాన్న వెళ్ళబోతున్నామని. ఇదిగో అమ్మా రాత్రే బయలుదేరదామని మోహన్ చెప్పాడు. సీన్ కట్ చేస్తే ముగ్గురు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళను కానిస్టేబుల్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళను విచారిద్దామని చూస్తుంటే అందులో పొగరబోతుంటాడు కదా, అతడు ఇన్స్పెక్టర్ తోనే గొడవ పడుతున్నాడు. సార్ దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని ఎందుకు విచారిస్తున్నారు అని అతడు అంటుంటాడు. అప్పుడు వాళ్లకు బాగా మసాజ్ చేశారు. ఆ తర్వాత ముగ్గురిని కారులో కూర్చోబెట్టారు. హీరోని చూస్తూ ఏరా ఆ అమ్మాయి ఫోటో లేదా అని అడిగాడు. యాక్చువల్ గా టీనా యొక్క ఫోన్ అరుణ్ దగ్గరే ఉంది, కానీ అది లాక్ లో ఉండడం వల్ల ఓపెన్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఆ పోలీసు కానిస్టేబుల్ అని చూస్తూ, రే ఇక్కడున్న ఆటో డ్రైవర్ సహా అందరి డీటెయిల్స్ తీసుకోండి, ఆ అమ్మాయి దొరికేంత వరకు ఒక్కడు కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకూడదు అని అంటున్నాడు ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా ఆ పాప్స్ ఉంటాడు కదా, అతడు మొత్తం చూశాడు. యాక్చువల్ గా కింద ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పి సలీం ఇతన్ని కిందకు పంపించాడు. అతడు చూసిన తర్వాత సలీం కు కాల్ చేసి, సార్ కింద అందరి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, నేనేం చేయాలి అని అంటుంటే, రే నిన్ను పంపింది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, అంతేకాని నేను చెప్పేంత వరకు నువ్వు ఏమీ చేయకురా అని చెప్పాడు. ఇప్పుడు నేరుగా సలీం టార్గెట్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు సలీం తో టార్గెట్ ఏమంటున్నాడంటే, కింద నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఒక గ్రూపు, వాళ్ళు నా సమస్య, వాళ్ళని మీరు వదిలేయండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటాడు. పోలీసులను మాత్రం మీరు ఎలా డైవర్ట్ చేయగలరో అది మాత్రం చేయండి అని చెప్పాడు. అప్పుడు సలీం ఆ లేడీ స్టాఫ్ తో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడమ్మా, ఏ టైంలోనైనా పోలీసులు ఇక్కడికి రావచ్చు, వాళ్ళు గాని తలుపు తడితే మీరు ఒక ఫ్యామిలీ లాగా నటించండి అని చెప్పాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఈ లేడీ స్టాఫ్ టార్గెట్ కు మద్యం పోస్తోంది. అప్పుడు అతడు ఒకలాగా ఈ లేడీని చూస్తున్నాడు. సీన్ కట్ చేసి మళ్ళీ కింద చూపించారు. హీరోని చూస్తూ, రే ఆ అమ్మాయి పేరు టీనా అనేది తప్పితే ఇంకా ఏ డీటెయిల్స్ నీకు తెలియవా అని అడుగుతున్నాడు. ఆమెది ఏ ఊరు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతున్నాడు. కానీ ఇవేవి హీరో వాళ్ళకు చెప్పట్లేదు. రే ఏమీ తెలియదని అంటున్నావు, ఇలాంటప్పుడు మీ మధ్య రిలేషన్షిప్ ఏంట్రా అంటున్నాడు. సార్ ఆమె నా ఫ్రెండ్ సార్, ఇది చాలదా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆటో అతను ముందుకు వచ్చి, సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మేము కల్లారా చూసాం, ఆ తర్వాత లోపలికి వెళ్లి మేము కూడా చెక్ చేసాం, కాంప్లెక్స్ పార్కింగ్ అని అన్ని చోట్ల వెతికాం, కానీ ఫ్లాట్లలో వెతకడానికి మాత్రం సెక్యూరిటీ మమ్మల్ని వదలలేదు, అక్కడికి వెళ్లి మీరు చెక్ చేయొచ్చు కదా అని ఆటో అతడు వీళ్లకు సజెషన్ ఇచ్చాడు. సూపర్ గా చెప్పారు తమ్ముడు, కానీ అది అచ్చం అలాగే ఒక కంప్లైంట్ లో రాసి ఇవ్వండి అని చెప్పాడు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్ ను పిలిచి, ఇదిగో చూడు, పైకి వెళ్లి ఏ ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని రా, అలాగే అమ్మాయి ఉందో లేదో చెక్ చేసి రా అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో దగ్గరికి వచ్చి అతని భుజంపై చేయి వేసి, రే ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ చెప్పరా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చింది, అతని చెయ్యిని తీసేశాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ను చూస్తూ, రే ఇతన్ని రోడ్డు పక్కగా కూర్చోబెట్టండ్రా అని అన్నాడు. హీరోను ఒక చోట కూర్చోబెట్టారు. అక్కడికి ఈ పాప వచ్చాడు. బ్రదర్ మీకెందుకు ఈ అనవసరమైన గొడవ, ఒక ఫిగర్ కోసం మీరు ఇలా దొరికిపోతారా, ఏమీ ఆలోచించకుండా ఇక్కడ నుంచి పరిగెత్తు అని చెప్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. ఎవరు సార్ మీరు ఇలా చెప్తున్నారు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అంటాడు. ఇదిగో తమ్ముడు, నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇదిగో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఊరికే ఉంటారా, ఈ పాటకే వాళ్ళు రంగంలోకి దిగి ఉంటారు అని డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి పాపను కొడుతున్నాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి హీరోను ఆపాడు. తమ్ముడు, ఆ ఇన్స్పెక్టర్ ఎంత అడిగినా కూడా నువ్వు వాళ్ళ యొక్క డీటెయిల్స్ చెప్పలేదు, నువ్వు గానీ ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు నడి రోడ్డుకి లాగేవారు, కానీ పర్వాలేదు నువ్వు ఆ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. నాకైతే ఈ ఇన్స్పెక్టర్ ఆమెను కనిపెడతాడని అనిపించట్లేదు, ఇందులో పెద్ద తలకాయలు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది, అందువల్లే ఈ ఇన్స్పెక్టర్ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. నువ్వేం భయపడకు, నీకు మన పాత కమిషనర్ తెలుసా లేదా, అతని దగ్గరే ఇంతకు ముందు నేను పనిచేశాను, ఆయనకు కాల్ చేసి ఏదైనా హెల్ప్ చేస్తాడో లేదో నేను కనుక్కుంటా అని ఆ కానిస్టేబుల్ అంటున్నాడు. సీన్ కట్ చేసి కార్లో ఉన్న ఇద్దరు ఇదంతా రికార్డ్ చేయడం చూపించారు. ఇంతకీ వాళ్ళెవరంటే మీడియా వాళ్ళు, వాళ్ళకి ఎలాగో ఈ న్యూస్ తెలిసింది, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తున్నారు. అందులో ఒక లేడీ ఏమంటుందంటే, మనం ఎందుకు ఇలా ఖాళీగా ఉండాలి, రంగంలోకి దిగి మనమే అంతా కనిపెడితే మన ఛానల్ కు క్రెడిట్ వస్తుంది కదా అంటోంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే టార్గెట్ ను చంపడానికి వచ్చాడు కదా రౌడీ, ఆ గ్రూప్ లో ఉన్న ఒక అనుచరుడు వీళ్ళు మాట్లాడుకునేది విన్నాడు. ఈ విషయం అంతా ఆ గడ్డపోడికి చెప్తున్నాడు. రే దీనికి మనకు ఏం
ఏంటి సంబంధం? అమ్మాయి కనిపించకుండా పోయిన కేసును వాళ్ళు చూసుకుంటారు, కానీ మనం ఆ టార్గెట్ పని చూసుకుందాం అని అంటున్నాడు. వాడు బయటకు వస్తున్నాడో లేదో మాత్రం అది చూడు అని అంటాడు. సీన్ కట్ చేసి ఇప్పుడు ఫ్లాట్ లో విచారిస్తున్న కానిస్టేబుల్ ను చూపించారు. మొదటగా అతడు టెడీ బేర్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. కానిస్టేబుల్ రాగానే మోహన్ వచ్చాడు. కానిస్టేబుల్ తో ఏమంటున్నాడంటే, అవును సార్, ఒక అమ్మాయి కనిపించకుండా పోయినట్లు నేను విన్నాను, కానీ ఇక్కడ సందేహపడేలా ఏమీ కనిపించలేదని మోహన్ చెప్పాడు. ఇప్పుడు కానిస్టేబుల్ వెళ్ళిపోయిన తర్వాత తన భార్యను చూస్తూ, ఇక చాలా అమ్మా, ఎప్పటి నుంచి నువ్వు ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు అని అంటున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఆపోజిట్ ఫ్లాట్ లో ఉన్న సలీం, టార్గెట్, పాపు అని వీళ్ళంతా ఏదో చేస్తున్నారని ఆమెకు అనుమానంగా ఉంది. కానీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వీళ్ళు వేరే సమస్యల్లో ఉన్నారు. అంతేకాదు ఈ రోజు రాత్రే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అందువల్ల లాస్ట్ మినిట్ లో ఇక్కడ ఎలాంటి సమస్య ఉండకూడదని ఆమె అనుకుంది. అప్పుడు భర్తను చూస్తూ ఏమంటుందంటే, మీకేంటండి, ఎవరు అడిగినా కూడా మీరు ఏమీ ఆలోచించకుండా వెళ్లి సాయం చేస్తారు, కానీ మీకు కష్టం అని వస్తే ఎవరైనా సాయం చేశారా? అందువల్లే చెప్పేది వినండి, మనం ఇక్కడ నుంచి సేఫ్ గా బయటపడేలా చూడండి అంటోంది. నెక్స్ట్ కానిస్టేబుల్ టార్గెట్ ఉన్న రూమ్ యొక్క తలుపు తట్టాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా నటించారు. అందువల్ల లేడీ స్టాఫ్ బయటకు వచ్చి ఈజీగా సర్ది చెప్పింది. ఇదంతా చూసిన టార్గెట్ ఆమెను చూస్తూ, ఏంటండి ఇంత ఈజీగా సర్ది చెప్పారు అని అంటుంటాడు. ఎన్నేళ్లుగా నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, ఇది కూడా సర్ది చెప్పలేనా అని ఆమె అంటోంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. మొదట ఒక నార్మల్ సేల్స్ గర్ల్ లాగానే సలీం దగ్గరికి వచ్చి ఈమె చేరింది. కానీ ఆమెకు ఆశ చూపి సలీం ఈమెను ఈ వృత్తిలోకి దింపాడు. ఇదంతా భరించి ఆమె చేయడానికి కారణం ఏంటంటే, ఆమె తమ్ముడు, అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడు ఇంకా బాగా చదవాలి, వాడు జీవితంలో పైకి రావాలి, వాడి కోసమే నేను ఈ కూపంలోకి వచ్చా అని చెప్తోంది. అప్పుడు టార్గెట్ కూడా తన కథ చెప్తున్నాడు. ఒక రోజు అతడు కోపంలో ఎవరినో కొట్టడానికి వెళ్ళాడు. అది పెద్ద సమస్యగా మారింది. ఆ సంఘటనలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి చివరగా ఇతన్ని రౌడీ షీటర్ గా చేశారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకే అర్థం కాకుండా ఈ వృత్తుల్లో కొనసాగుతున్నారు. అందువల్ల మన ఇద్దరం అచ్చం ఒకేలాంటి బోట్ లో ప్రయాణం చేస్తున్నామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే కింద చూపించారు, కొత్తగా ఒక పోలీసు మఫ్టీలో వచ్చాడు. ఆ కానిస్టేబుల్ చెప్పాడు కదా కమిషనర్ ను హెల్ప్ అడుగుతానని, అక్కడి నుంచి ఇతన్ని పంపించారు. అతడు నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి కేసు గురించి విచారించాడు. చుట్టుపక్కల వాళ్ళను కలిసి ఆ అమ్మాయి కనిపించకుండా పోవడానికి ముందు ఏమేం జరిగిందని విచారించాడు. ఇదంతా కూడా సలీం నిలబడి చూశాడు. ఇప్పుడు పాపను చూస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బయట చాలా మంది రౌడీలున్నారు, ఇది టార్గెట్ యొక్క సమస్య, ఇంకా చాలా మంది పోలీసులున్నారు, వీళ్ళంతా కూడా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చారు. వీళ్ళ వల్ల ఈ రోజు రాత్రి మన బిజినెస్ చెడిపోకూడదు, అందువల్ల ఈ రోజు రాత్రికి డబ్బు తీసుకువెళ్లేది నువ్వే అని సలీం చెప్పాడు. ఈ మాట వినగానే పాప్ షాక్ అయిపోయాడు. ఏంటి అంత డబ్బా? అంత డబ్బు నేను తీసుకెళ్లాలా అంటున్నాడు. ఏంటి నీ వల్ల కాదా అంటుంటే, లేదు లేదు, నా వల్ల కాదనేం కాదు, నేను తీసుకెళ్తాను అని అంటాడు. సరే అలాగైతే నా లేడీ స్టాఫ్ దగ్గరికి వెళ్ళు, డబ్బున్న లాకర్ యొక్క కీ ఆమె దగ్గరే ఉంది, ఆ కీ తీసుకుని లాకర్ లో డబ్బు తీసుకున్నాక ఎవరికి సందేహం కలగకుండా వెళ్ళాలి, అర్థమైందా అని చెప్పాడు. ఇంకోవైపు కొత్తగా వచ్చిన మఫ్టీ పోలీసును చూపించారు. అతడు కాంప్లెక్స్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీలు, షాప్ లో వాళ్ళని విచారిస్తుంటాడు. ఆ తర్వాత నేరుగా అపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ దగ్గరికి వెళ్ళాడు. అతడేం చెప్తున్నాడంటే, సార్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక్క సీసీటీవీ కెమెరా కూడా పనిచేయదు సార్, ఊరికే అలా షో కోసం పెట్టాం సార్ అంటున్నాడు. అస్సలు మెయింటెనెన్స్ లేదు, కొంచెం అర్థం చేసుకోండి సార్ అంటున్నాడు. ఈ టైంలో పోలీసులు కాంప్లెక్స్ లోపలికి వచ్చి అందులో ఉన్న షాపులను మూసేయమని చెప్తున్నారు. బయట ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఈ పోలీసుల నుంచి ఎలా తప్పించుకునేది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పాప్ నేరుగా ఆ లేడీ స్టాఫ్ దగ్గరికి వెళ్ళాడు. సలీం సార్ కీని ఇవ్వమని చెప్పారు. ఈ రోజు డబ్బు తీసుకువెళ్లేది నేనే, ఇప్పటి వరకు నేను ఒక 10,000 కూడా హ్యాండిల్ చేసింది లేదు, కానీ 30 కోట్లు ఈ రోజు నేను తీసుకువెళ్లబోతున్నా అని అంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వేరే దారి లేదు. ఈ టార్గెట్ ను వెతుక్కుంటూ 3 కార్లలో మనుషులు వచ్చారు. అంతేకాదు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ పోలీసులు వేరే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సందేహం రాకుండా తీసుకువెళ్లాలంటే నేనే తీసుకెళ్లాలి కదా అంటున్నాడు. లాకర్ కీ తీసుకున్నాడు. సీన్ కట్ చేసి ఈ మఫ్టీలో ఉన్న పోలీసును చూపించారు. హీరోను విచారించడానికి వచ్చాడు. ఇదిగో చూడు బాబు, నేను అందరినీ విచారించాను, అన్ని వివరాలు తెలుసుకున్నాను, కానీ నేను ఇప్పుడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇంతకీ నీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. అప్పుడు హీరోకు మళ్ళీ కోపం వచ్చింది. సార్ ఏంటి సార్, మీరంతా కూడా ఆ అమ్మాయికి నాకు ఏంటి రిలేషన్షిప్ అని అడుగుతున్నారు. ఇలా అడుగుతుంటే ఆ పోలీస్ కు కోపం వచ్చి, తమ్ముడు కనిపించకుండా పోయింది ఒక అమ్మాయి, ఇలాంటి ప్రశ్నలు అడిగే తీరుతాం, నువ్వు మర్యాదగా సమాధానం చెప్పరా అంటున్నాడు. అతడు కొంచెం కోపంగా మర్యాదగా అడగడంతో అప్పుడు హీరో అన్ని విషయాలు చెప్తున్నాడు. యాక్చువల్ గా ఒక డేటింగ్ యాప్ లో అరుణ్ టీనా పరిచయం అయ్యారు. అందువల్ల
అందువల్లే వీళ్ళు డేటింగ్ లాగా బయటకు వచ్చారు. కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ముందే ఇలా జరిగిపోయింది. అందువల్లే ఆ అమ్మాయి గురించిన ఎలాంటి డీటెయిల్స్ నాకు తెలియవు అని హీరో చెప్పాడు. ఇదంతా విన్న ఆ మఫ్టీలో ఉన్న పోలీసు సరే నేను ఈ కేసులో ఏం చేయగలనో అది చేస్తా అంటాడు. ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మీడియా పర్సన్స్ లో ఒకరు ఇక్కడ కూర్చుని మొత్తం వింటున్నారు. అప్పుడు వీళ్ళు మేనేజ్మెంట్ కు కాల్ చేశారు. లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని వెతకాలా అని అడుగుతున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే ఇదిగో ఇలా వెతికే హీరోయిజం మనకు అవసరం లేదు. అలా చేస్తే మనకు రూపాయి లాభం కూడా ఉండదు. ఆ అమ్మాయిని రేప్ చేస్తేనో లేక చంపేస్తేనో మనకు న్యూస్ అవుతుంది. ఆ తర్వాతే మనం సెన్సేషనల్ చేద్దాం. అప్పటి వరకు ఈ కాపాడే సీన్లు మనకు అచ్చిరావు అని మేనేజ్మెంట్ చెప్పారు. ఇప్పుడు మఫ్టీ పోలీసు నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు. ఇదేదో తలనొప్పి కేసులా అనిపిస్తోంది. నన్ను పంపించిన వారి దగ్గరికి వెళ్లి నేను దీని గురించి రిపోర్ట్ చేస్తాను. మీరు మీ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, నేను పక్కకు వెళ్తున్నా అని ఆ ఇన్స్పెక్టర్ కు చెప్పి ఇతడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సలీం ను చూపించారు. అతడు లేడీ స్టాఫ్ కు కాల్ చేశాడు. ఇదిగో చూడమ్మా, పాపను నేను ట్రాన్సాక్షన్ కోసం పంపించాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే టార్గెట్ కు బాగా తాగించు, అతన్ని మత్తులోకి దించు. అతన్ని చంపడానికి వచ్చిన వాళ్ళు అతని సంగతి చూసుకుంటారు. అప్పుడే మనకేం సమస్య రాదు. మొదట అతనికి బాగా తాగించు అని చెప్పాడు. సరే అని చెప్పి ఈమె టార్గెట్ కు బాగా తాగించబోతోంది. అప్పుడు ఈ అమ్మాయి ప్రవర్తనలో కొంచెం చేంజెస్ ఉండడం అతడు గమనించాడు. ఇదంతా కూడా నువ్వు సలీం కోసమే చేస్తున్నావు కదా, కానీ వాడు ఎంత మోసగాడో తెలుసా? ఇతని దగ్గర డబ్బుందే, అది ఏం డబ్బని అనుకుంటున్నావు? అదంతా కూడా రాజకీయ నాయకులు అవినీతి చేసిన సొమ్ము. ఇప్పుడు గాని అతడు చేయబోయే ట్రాన్సాక్షన్ మిస్ అయిందని అనుకో, ఆ సలీం కథ ముగుస్తుంది. అంతేకాదు ఇందులో ఇన్వాల్వ్ అయిన వారి అందరి కథ ముగుస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు ఇతడు ఒక టీం కు కాల్ చేశాడు. ఇతడు కాల్ చేసిన కొంచెం సేపట్లోనే ఏం జరిగిందంటే హెల్మెట్లు పెట్టుకుని బైక్ పై ఒక గ్రూప్ వచ్చింది. చాలా మంది వచ్చి టార్గెట్ ను చంపడానికి ఒక కార్ లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టారు. వాళ్ళను బాగా కొట్టిన తర్వాత ఎస్కేప్ అయిపోయారు. ఆ తర్వాత టార్గెట్ కు కాల్ చేసి ఏం చెప్తున్నారంటే వచ్చిన పని పూర్తయింది, ఒక కార్ మొత్తం ఉన్నారు, వాళ్ళను కొట్టి ధ్వంసం చేశాం అని చెప్తున్నారు. అప్పుడు ఇతడేం చెప్తున్నాడంటే రే పిచ్చోల్లారా, వాళ్ళు వచ్చింది ఒక కార్ లో కాదురా 3 కార్లలో వచ్చారు. ఒక కార్ లో ఉన్న వాళ్ళని మాత్రం కొట్టి ఇలా చేశారేంట్రా అని టార్గెట్ అంటున్నాడు. సీన్ కట్ చేసి మోహన్ ను చూపించారు. భార్యను చూస్తే ఏమంటున్నాడంటే ఇదే కరెక్ట్ టైం, ఇక మనం బయలుదేరుతామని చెప్పాడు. లగేజ్ ని నేను కార్ లో పెట్టొస్తా అని లగేజ్ తీసుకుని కిందకొచ్చాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ తో ఏమంటున్నాడంటే సార్, ఇంతకు ముందు ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది, ఇప్పుడు గ్యాంగ్ వార్ జరిగింది, ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని అతడు అంటున్నాడు. అస్సలు ఉండి ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి మిస్ అయిన కేసులో అనవసరంగా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్లు కాల్ చేసి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి అని నాకు చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఆ అమ్మాయికి ఏమైందో తెలియట్లేదు, అదే నాకు బాధగా ఉంది అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. సీన్ కట్ చేసి పైన ఆ సలీం యొక్క లేడీ స్టాఫ్ ను చూపించారు. ఆమె బ్యాగ్ తగిలించుకుని బయటకు వస్తోంది. బయటకు వచ్చేటప్పుడు టార్గెట్ ఒక అతన్ని పట్టుకుని బంధించాడు కదా, అతన్ని ఈమె రిలీజ్ చేసింది. అతడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఆ తర్వాత టార్గెట్ దగ్గరికి వచ్చి ఇదిగో చూడండి, సలీం మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పాడు. అతడు బయటకు వెళ్తున్నాడట, ఏదో సమస్యట, రండి బయలుదేరదాం అని అతన్ని పిలిచింది. అతడు కూడా బయటకు వచ్చాడు. కానీ అతనికి ఇక్కడ ఏదో సరిగా లేదని అనిపించింది. ఎందుకంటే ఇతడు ఆల్రెడీ చాలా మత్తులో ఉన్నాడు. కింద వేరే ఇతని కోసం చాలా మంది గుండాలు ఎదురు చూస్తున్నారు. ఇలాగే వెళ్తే తప్పకుండా వాళ్ళు నన్ను చంపేస్తారు అని ఇతనికి అనుమానం కలిగింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే సడన్ గా ఆపోజిట్ లో ఉన్న తలుపు తెరిచి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ అమ్మాయిని చూస్తూ సలీం ఇంట్లో నేను ఉండకూడదు, అంతే కదా, ఇప్పుడు నేను సలీం ఇంట్లో లేను, అతనికి ఫోన్ చేసి చెప్పు అని మత్తులో ఇతడు ఏదో వాగుతున్నాడు. ఇది చూసి ఆ ఫ్లాట్ లో ఉండే ఆ లేడీ భయపడుతోంది. వీళ్ళే ఏదో ఒక ప్లాన్ చేసి ఊరు నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఈ టైంలో ఈ తాగుబోతూ మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడేంటి అని ఆమె బాల్కనీలోంచి బయటకు చూస్తోంది. లగేజ్ పెట్టడానికి వెళ్లిన భర్త ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తోంది. లగేజ్ పెట్టడానికి కిందికి వచ్చిన అతడు అక్కడ చాలా మంది ఉండడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఒకతడు ఏమంటున్నాడంటే ఆ అమ్మాయి కనిపించకుండా పోయి 2 గంటలైంది, ఈ పాటికే 2 సార్లు వాళ్ళు ఆమెను నాశనం చేసి ఉంటారు అని అతడు వాగుతుంటాడు. ఈ మాటలు వినగానే మోహన్ కు చాలా కోపం వచ్చింది. ఏంట్రా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు అని వాళ్ళను కొడుతుంటాడు. అప్పుడు ఆటో వాళ్ళు వచ్చి అతన్ని ఆపారు. అప్పుడు మోహన్ కు కోపం వచ్చి ఒక అమ్మాయి కనిపించకుండా పోయి 2 గంటలైంది, పోలీసులు వచ్చి వారి పాటన వారు ఊరికే అలా కూర్చున్నారు, మనమంతా మనుషులమేనా, వాళ్ళని పట్టుకోవద్దా అని అరుస్తున్నాడు. అప్పుడు అంతా ఇక పోలీసులు ఉన్నా పర్వాలేదు, మనమే లోపలికి వెళ్లి విచారిద్దామని అంతా అనుకుంటున్నారు. ఇదంతా విన్న జీప్ లో ఉన్న ఆ 3 అబ్బాయిలు ఎప్పుడు మనం తప్పించుకుందామా, ఎప్పుడు సందర్భం దొరుకుతుందా అని వాళ్ళు వేచి చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు బయట
బయటకు వచ్చి అవును ఈయన చెప్పేది కరెక్టే, రండి లోపలికి వెళ్లి వెతుకుదామని వీళ్ళు కూడా అరుస్తున్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడానికి గుండాలు ముందుకు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వ్యక్తి చెప్పేదే కరెక్ట్, మనం ఇంత మంది ఉన్నాం వాళ్ళని పట్టుకోలేమా, అందరం కలిసి లోపలికి వెళ్దాం రండి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఎదురుగా వచ్చిన సెక్రటరీని తోసేసి వీళ్ళు అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నారు. ఇదంతా చూసిన ఇన్స్పెక్టర్ ఒక పక్కగా వెళ్లి కూర్చున్నాడు. కానిస్టేబుల్ తో ఏమంటున్నాడంటే దీన్ని మనం ఆపొద్దు, ఏం జరుగుతుందో చూద్దాం, మనకి ఏదైనా లీడ్ దొరికితే రంగంలోకి దిగుదాం అని అంటున్నాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల చూపించారు. లోపలికి వెళ్లిన వాళ్ళంతా ఒక్కో చోటుకు వెళ్లి వెతుకుతున్నారు. ఇప్పుడు రౌడీ వాళ్ళు లోపలికి రావడానికి కారణం ఏంటంటే గుంపులో గుంపుగా లోపలికి వెళ్లి టార్గెట్ ను చంపేద్దాం అనేది వీళ్ళ ప్లాన్. వాళ్ళు ఒకవైపు టార్గెట్ ను వెతుక్కుంటూ తిరుగుతున్నారు. ఇంకోవైపు పాప ఉంటాడు కదా, అతడు కీ తీసుకుని ఆ షాప్ కు వెళ్ళాడు. ఆ షట్టర్ ను ఓపెన్ చేశాడు. సీన్ కట్ చేసి మళ్ళీ మోహన్ ను చూపించారు. అతడు కనిపించకుండా పోయిన అమ్మాయి కోసం వెతుకుతుంటే అతని భార్య లగేజ్ తో కిందకు వచ్చింది. మీరు ఆ అమ్మాయిని వెతుకుతూ ఉండండి, నేను వీళ్ళను కారులో కూర్చోబెట్టి వస్తా అని మోహన్ చెప్పాడు. ఇతడు ఫ్యామిలీని తీసుకుని పార్కింగ్ కు వెళ్ళాడు. పైన రౌడీలను చూపించారు. ఎంత వెతికినా కూడా వాళ్లకు టార్గెట్ కనిపించలేదు. వాళ్ళు మొత్తం వెతుకుతున్న క్రమంలో ఒక దగ్గర నుంచేని ఈ లేడీ స్టాఫ్ వస్తోంది. వాళ్ళు నేరుగా ఈమె దగ్గరకు వచ్చి ఒక ట్విస్ట్ ఇస్తున్నారు. అక్క సారీ అక్క, మమ్మల్ని నమ్మి మీరు ఒక టార్గెట్ ఇచ్చారు, ఇప్పటికీ మేము టార్గెట్ ను కనిపెట్టలేకపోయాం, ఈ పని వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు, అందువల్ల సారీ అక్క మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. ఇదంతా కూడా టార్గెట్ విన్నాడు. ఒసేయ్ వీళ్ళను రప్పించిందే నువ్వా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమెను అతడు పట్టుకున్నాడు. సీన్ కట్ చేశారు. హీరో అరుచుకుంటూ వస్తున్నాడు. నేను టీనాను చూశాను అని అంటుంటాడు. పార్కింగ్ లోనే ఒక చోట టీనా పడిపోయి ఉంది, మైకంలో పడి ఉంది అని చెప్పాడు. అప్పుడు అంతా అక్కడికి వెళ్లారు. చూస్తే నిజంగానే టీనాను ఒక చోట విసిరిపారేశారు. ఆమె మత్తులో ఉంది. ఇది చూసి అందరూ ఆమెను రక్షించడానికి వెళ్తున్నారు. ఇదే టైంలో వేరే ఊరు వెళ్ళడానికి మోహన్ కార్ తీస్తున్నాడు. అప్పుడు మోహన్ దగ్గరికి వచ్చి సార్ సార్ రండి, ఆ అమ్మాయి దొరికింది అని అంటున్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అని అంటారు. ఆల్రెడీ ఆ కార్ లో అతని భార్య గిట్లా కూర్చుని ఉంటే వాళ్ళని దింపేశారు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ అమ్మాయిని హాస్పిటల్ చేర్పించి వస్తా అని మోహన్ చెప్పాడు. మోహన్ కారు తీస్తుంటే ఇన్స్పెక్టర్ వచ్చాడు. అతడు కూడా లోపల కూర్చున్నాడు. త్వరగా తీసుకెళ్లయ్యా, ఆ అమ్మాయిని కాపాడదాం అని అంటున్నాడు. ఇప్పుడు కార్ లో మోహన్, హీరో, హీరోయిన్, ఇన్స్పెక్టర్ నలుగురు ఉన్నారు. ఇలా వెళ్లేటప్పుడు మోహన్ ను చూస్తూ నీ పేరేంటయ్యా అని అడిగాడు. నా పేరు మోహన్ సార్ అని చెప్పగానే పర్వాలేదే, చాలా మంచివాడిలా కనిపిస్తున్నావు, కుటుంబాన్ని నడి రోడ్డులో వదిలేసి ఇలా కాపాడడానికి వస్తున్నావే, నీది మంచి మనసు అంటుంటాడు. ఇప్పుడే ఈ సినిమాలో ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చారు సార్, మీరు అనుకున్నంత మంచి వాళ్ళం కాదు సార్ మేము అని అంటున్నాడు. ఇదంతా చేసింది మా కోసమే సార్ అని మోహన్ అన్నాడు. ఏంట్రా అని చూస్తే నెక్స్ట్ టీనా ట్విస్ట్ ఇచ్చింది. మైకోలో ఉన్న ఆమె ఇప్పుడు ఈజీగా లేచి కూర్చుంది. పోలీస్ కు అస్సలేమీ అర్థం కావట్లేదు. ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతోందిరా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలోని మొత్తం ట్విస్ట్ ను రివీల్ చేస్తున్నారు. యాక్చువల్ గా మోహన్, టీనా, అరుణ్ వీళ్ళు ముగ్గురు కూడా బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవారు. ఒక రోజు వాళ్ళ కంపెనీ దివాలా తీసింది. ముగ్గురికి ఉద్యోగం పోవడం వల్ల ఫినాన్స్ క్రైసిస్ వచ్చింది. అప్పుడే మోహన్ కు ఒక విషయం తెలిసింది. తన అపార్ట్మెంట్ లో ఉండే సలీం ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని తెలిసింది. అతడు రాజకీయ నాయకుల యొక్క అవినీతి సొమ్మును వైట్ మనీగా మారుస్తున్నాడని తెలుసుకున్నారు. ఈ రోజు వాళ్ళు 30 కోట్లు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారన్న విషయం కూడా తెలిసింది. అందువల్లే ఆ అమౌంట్ ను కొట్టేయడానికి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ను ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ అమ్మాయిని ఇద్దరు కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళెవరో కాదు, వీళ్ళు సెట్ చేసిన మనుషులే. ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత నేరుగా ఎవరి దగ్గర వదిలిపెట్టారంటే సలీం దగ్గర పనిచేస్తున్న ఈ లేడీ దగ్గరే వదిలిపెట్టారు. ఆమె ఎవరికి సందేహం కలగకుండా సలీం యొక్క షాప్ లోనే ఉంచి ఆమె లాక్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మొత్తం చూసేసాం. పాపు వచ్చి ఆ కీని తీసుకుని వచ్చేటప్పుడు ఆమె అరుణ్ కు కాల్ చేసి విషయం చెప్పింది. ఇంతకీ ఇతడు ఈ ప్లాన్ లోకి వచ్చాడంటే నెక్స్ట్ ట్విస్ట్ రివీల్ చేశారు. ఈమె టార్గెట్ తో చెప్పింది కదా తనకు ఒక తమ్ముడున్నాడని, అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, అతడు బాగుండాలి, అతని కోసమే ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పింది కదా. ఆ తమ్ముడు వేరే ఎవరో కాదు, ఈ సినిమా హీరో అరుణే. ఇలా వీళ్ళు కాల్ చేసి చెప్పిన తర్వాత మోహన్ ఏం చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. వాళ్ళందరూ లోపలికి వచ్చేలా చేశాడు. ఈ కలవరంలో హీరో ఏం చేశాడంటే డబ్బు బ్యాగ్ తీసుకోవడానికి పాప వచ్చాడు కదా, అతన్ని హీరో కొట్టాడు. అతన్ని ఆ షాప్ లోనే లాక్ చేసి వీళ్ళు డబ్బు బ్యాగ్ ను తీసుకుని వచ్చారు. పార్కింగ్ కు వచ్చారు. ఆ బ్యాగ్ ను తీసుకొచ్చి మోహన్ కార్ ఉంటుంది కదా దాని కింద పెట్టారు. ఆ తర్వాత టీనా పార్కింగ్ లాట్ లో అలా పడుకుంది. ఇదంతా ఏమీ తెలియనట్లు మోహన్ అక్కడికి వచ్చాడు. ఆ బ్యాగ్ ను తీసుకుని తన లగేజ్ లో ఒక దానిలాగా పెట్టాడు. అక్కడి నుంచి
వెళ్ళబోతుంటే కరెక్ట్ గా అప్పుడే టీనా దొరికినట్లు హీరో చెప్పాడు. ఆ తర్వాత ఎలాంటి సందేహం రాకుండా వాళ్ళని ఎక్కించుకుని మోహన్ ఆ బిల్డింగ్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇదే విషయాన్ని టార్గెట్ కు ఈమె రివీల్ చేసింది. సరే, ఇంతకీ నన్ను చంపడం కోసం మనుషుల్ని ఎందుకు తీసుకొచ్చారు అని అతడు ఆమెను అడిగాడు. నిన్ను చంపడం కోసం మేము మనుషులను తీసుకురాలేదు. ఒకవేళ ఈ డబ్బు నువ్వు తీసుకువెళ్లేటట్లు ఉండిందని అనుకో. ఎందుకంటే మా ప్లాన్ కానీ అటు ఇటు అయిందంటే నిన్ను కొట్టి ఆ డబ్బు తీసుకెళ్లాలనేదే మా ప్లాన్ అని ఆమె చెప్పింది. కానీ నీతో మాట్లాడిన తర్వాతే నువ్వు మాలాగే అని అనిపించింది. అందువల్లే నేను ప్లాన్ ను మార్చా అని ఈ అక్క మొత్తం చెప్పింది. సీన్ కట్ చేసి ఇప్పుడు కారులో చూపించారు. ఇదంతా విన్న ఆ ఇన్స్పెక్టర్ ఏంట్రా పెద్ద దొంగల్లాగే ఉన్నారు కదరా అంటున్నాడు. మర్యాదగా స్టేషన్ కు బండి తీసుకెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఈ ముగ్గురు సార్ ఒరిజినల్ దొంగలు బయటే ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉందే ఈ డబ్బంతా కూడా అవినీతి సొమ్ము. దీనికోసం ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ ఇవ్వకుండా మీరు యాక్షన్ తీసుకోగలరా? దీన్ని వెతుక్కుంటూ ఎవరూ మీ దగ్గరికి రారు. ప్రజల డబ్బును మోసం చేసి వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఈ కేసులో చిక్కినా కూడా వాళ్ళు ఈజీగా బయటకొస్తారు. మేము మొదటి నుంచే నిజాయితీగా బతుకుతున్నాం. కానీ ఈ సమాజం ఫ్రాడ్స్ కి ఇచ్చినంత విలువ మాకివ్వట్లేదు. ఈ డబ్బు వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్, మమ్మల్ని నమ్మండి అని వాళ్ళు అంటున్నారు. ఇదే టైంలో మోహన్ వైఫ్ నుంచి చాలా సార్లు కాల్స్ వస్తున్నాయి. పాపం వాళ్ళకు ఈ ప్లాన్ తెలియనట్లుంది. ఎప్పుడు ఊరుకు వెళ్ళబోతున్నామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇదంతా చాలా సేపు ఆలోచించిన ఇన్స్పెక్టర్ ఒక పక్కగా బండి ఆపండి, నేను వచ్చే వరకు కొంచెం కూడా బండి కదలకూడదు అని తన పార్ట్నర్ తను బండి దిగాడు. అతడు యూరిన్ పాస్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఇతడు ఏం చెప్పొచ్చాడంటే నేను పట్టించుకున్నట్లు అటు తిరిగి ఉంటాను, మీరు తప్పించుకోండ్రా అన్నట్లు అతడు చెప్పకనే చెప్పాడు. ఆ పోలీసు వీళ్ళను చూసి చూడనట్లు వదిలిపెట్టాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా బాగలేదా, మీకు నచ్చిందా అనే అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.